టీడీపీకి టీడీపీ నాయకులకు టీడీపీ పచ్చ మీడియాకి ఒక విచిత్రమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది కరెక్ట్ అనాలి, ఏది తప్పు అంటే ఒళ్ళు అది తప్పు అనాలి. సీనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులేపిచ్చారు, దుర్మార్గుడు అన్నాడు, అమ్మాయిలు పిచ్చోళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈ పచ్చ మీడియా టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారం కోసం మళ్ళీ ఎన్టీఆర్ గారు ఫోటో పెట్టి ఎన్టీఆర్ గారు వీరుడు, ధూరుడు, శూరుడు, గొప్ప నాయకుడు అంటూ ప్రచారం చేశారు. అదే ప్రచారాన్ని ఈ టీడీపీ నాయకులు పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందా, ప్రత్యేక హోదా వద్దు మనకి, ప్రత్యేక ప్యాకేజీ తీసుకుందాం అంటూ ప్రచారం చేశారు. అప్పుడు కూడా ఈ పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు గారికి వంతపడి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రచారం చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ వద్దు మనకి, ప్రత్యేక హోదా కావాలి అంటూ యూటర్న్ తీసుకున్నారు. మళ్ళా అది ప్రచారం చేశారు ఈ టీడీపీ నాయకులు పచ్చ మీడియా. ఇప్పుడు మోడీ గారు ఉగ్రవాది, పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోలేనివాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు అంటూ అసెంబ్లీలో మాట్లాడితే పక్కనున్న పచ్చమంద వెకిలి నవ్వులు నవ్వారు. టీడీపీ పచ్చ మీడియా కూడా అదే ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మోడీ గారి పక్కన కూర్చొని మోడీ గారు వీరుడు, శూరుడు, ధీరుడు, విజనున్న నాయకుడు, గొప్ప నాయకుడు అంటే పొగుడుతుంటే ఇదే పొగడతలను మళ్ళీ అది పచ్చ మీడియా టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళకంటూ ఒక ఒపీనియన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది వీళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు అంటే వీళ్ళు తప్పు అంటారు, చంద్రబాబు నాయుడు కరెక్ట్ అంటే వీళ్ళు కరెక్ట్ అంటారు. కాబట్టి ఇది ఒక విచిత్రమైన వ్యాధి వాళ్ళకి. ఈ వ్యాధి తగ్గాలంటే దీనికి మందులు లేవు. ఈ మందు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కావచ్చు.